చిన్నప్పుడు ఇంటికాడ ఉంటే అయ్యవ్వ బాయికాడి పోతే ఆకలి అని ఏడ్చేది. సరే ఇక బాయికాడి పోతున్నాం, పిల్లలను చదువుడు ఇబ్బంది అయిపోతుంది అనే క్రమంలో ఈరోజు బడికి పోయిన కాడ కూడా బువ్వ చక్క పెడతలేరు. ఒకసారి చూడు. నాణ్యత లేని భోజనంపై గురుకుల విద్యార్థులను మళ్లీ ఆందోళన బారపట్టారు. తమకు పురుగుల భోజనం పెడుతున్నారని, దాన్ని తినలేక అవస్థలు పడుతున్నారని పేర్కొంటూ వికారాబాద్ జిల్లా మర్పపల్లి కేజీబీవీలో విద్యార్థులు సోమవారం ఇలా ఆందోళనకు దిగారు. స్పెషల్ ఆఫీసర్ తమను వేధిస్తున్నారని వాపోతున్నారు. అధికారుల ముందు కంటతడి పెట్టుకున్నారు చిన్నారులు. ఇక చెప్పుర్రి. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ 35 మంది విద్యార్థులకు అస్వస్థ. నల్గొండ జిల్లా ముదిగొండలో ఘటన. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం తర్వాత కడుపు నొప్పి, పలువురు విలవిల అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. పాపం నేటి బాలలే రేపటి భారత పౌరులు అంటారు కదా, ఇవాళ అట్లా లేదు. నేటి భావి భారత పౌరులు అని చెప్తాం కదా, నేటి బాలలే. ఇవాళ విద్యార్థులు కనుక నేటి యువతకు సంబంధించి చూసుకుంటే కడుపు నుండి బువ్వ పెట్టలేని ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి. సిగ్గు అనిపిస్తలేదా ప్రభుత్వాలకు? కడుపు నిండా బువ్వ పెట్టకపోతే వాళ్ళని చక్కగా కనీసం పాఠాలు చెప్పే పంతులు సార్లు వేధిస్తున్నారని చెప్తారు. ఇగో గిడ చూడు, స్పెషల్ ఆఫీసర్ తమను వేధిస్తున్నదని వారు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. బుక్కడి బువ్వ పెట్టని ప్రభుత్వాలట. గీడ చిన్నపిల్లల్ని పట్టించుకొని ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, ప్రజలకు మంచి చేస్తుంది. ఎవరు నమ్మాలి ఇక ఈ ప్రభుత్వాలను? ఇంత దారుణమైంది. పిల్లలకు పచ్చడంత బువ్వ పెట్టడానికి ఇంత కట్టం వస్తుందా? బువ్వ పెట్టడానికి. ఇగో 25 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వాళ్ళకి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? ఇట్లా చేతులు దులుపుకుంటారు. గతంలో కూడా చాలామంది దాదాపుగా 95 వరకు విద్యార్థులకు సంబంధించి జరిగిన సంఘటనలు మనం చూసినాం. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా. 35 మంది విద్యార్థులు అస్వస్థ గురవడంతో పాటు బువ్వ సక్కగా పెడతలేరని రోజుకో చోట రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ కన్నీటి పర్యతమైతూ ఏడుస్తూ అక్కడ మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్లు వేధిస్తున్నారు. సార్ మేము ఏం చేయాలో చెప్పుర్రి, మీ చదువుకోవడానికి వచ్చినమా సావడానికి వచ్చినమా అన్నట్టు చిన్నపిల్లలు చెప్తున్నారు. చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు కదా, మరి ఆ దైవానికి పెట్టే బువ్వ గదేనా? పురుగులన్నం ఇతరత్ర ఒకసారి చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది? తెలంగాణ విద్యాశాఖ ఏం చేస్తున్నది? తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉండే ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు? స్థానికంగా ఉండే ఎంపీలు ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు తవ్వుతున్నారా? కోడిగుడ్డు మీద ఈకలు పెడుతున్నారా? లేకపోతే లొట్ట పీస్ ప్రభుత్వం మేమేం చేస్తాంలే అనుకుంటున్నారా? ఏంది కథ? ఏంది ఒకసారి చెప్పురు తెలంగాణ ప్రాంత ప్రజలారా. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుందండి?